నమస్తే అండి. ప్రముఖ సాహితీవేత్తలు డాక్టర్ సి భవానీదేవి గారు రాసిన మట్టి రంగు అనే కవిత్వ సంపుటి నుంచి మీకు ఇప్పుడు ఒక మంచి కవిత వినిపిస్తాను. డాక్టర్ సి భవానీదేవి గారు వారి కవిత్వ సంపుటి మట్టి రంగు. కవితా శీర్షిక చెట్లు నిద్రిస్తున్న దృశ్యం. రాత్రి చంద్రుడు సుతారంగా ఆకుల చెక్కిళ్లను నిమురుతుంటే కొమ్మలన్నీ బద్ధకంగా ఆదమరిచి నిద్రలోకి జారుకున్నాయి. గాలి హాయిగా జోలపాడుతోంది. ఒక్కొక్క మొగ్గ లోపలి రేకులకు రేపటి రంగుల చిత్రవర్ణ స్వప్నాలు. దూరంగా కొండ మీద నుంచి కదలని చెరువుల జలాల నుంచి, చరిత్ర దాచిన శిథిల దుర్గాలలో నుంచి, పుర ప్రభావాల కొండ గుహల్లో నుంచి, నవజాత శిశువు పసి నవ్వుల్లో నుంచి, చీకటి వెలుగుల స్పర్శామిళిత సంతకాల్లో నుంచి అద్భుత సౌందర్యాన్ని రంగరించుకున్న చెట్లు ఆదమరిచి నిద్రలోకి జారుకున్నాయి. హఠాత్తుగా గొడ్డలి వేటుకు బలైపోయిన తోటి వృక్ష విలాపం, తలపోత, తలరాతలకు కొమ్మ రెమ్మలన్నీ గజగజలాడాయి. కాళ్ళు లేని చెట్టు కన్నీళ్లు పెట్టుకుంది. చాలా అద్భుతంగా ఉంది కదండి కవిత. చెట్లకు ప్రాణమే కాదు, స్పందనలు ఉంటాయి. అవి కూడా వాటి వేదనని మనకు తెలియజేస్తాయి అని ఈ కవితలో చెప్పారు. ఇలాంటి మరిన్ని మంచి కవితలు, కథల కోసం రోహిణి వంజారి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మీ రోహిణి వంజారి.